మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అమ్మాయిలు టీనేజర్స్ లో కూడా పీసీఓడి పీసీఓఎస్ ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తున్నాం. జస్ట్ అల్ట్రాసౌండ్ లో మనకి పాలిసిస్టిక్ అపియరెన్స్ ఆఫ్ ద ఓవరీస్ ఉంటుంది, బట్ యాజ్ సచ్ డిసీజ్ అయితే ఉండదు. పీసీఓడిలో ఏంటి అంటే వన్స్ పీసీఓడి వచ్చిన తర్వాత వెళ్ళిపోతుందంటారా? వెళ్ళిపోతుందండి. 3 థింగ్స్, వెరీ సింపుల్ థింగ్స్. బ్యాలెన్స్డ్ డైట్, మనకి 10-12 తర్వాత కార్టిజోల్ లెవెల్స్ ఎక్కువైపోతా ఉంటాయి. అది కార్టిజోల్ డిస్టర్బ్ అయిందంటే ఇన్సులిన్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఇన్సులిన్ డిస్టర్బ్ అయిందంటే అన్ని హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అయిపోతాయి. ఒక్కసారి అవి డిస్టర్బ్ అయినాయంటే తరచుగా అబార్షన్స్ జరగడం, ఓవరీస్ లో కాకుండా పైప్ లైన్స్ లో, ట్యూబ్స్ లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇది ఎక్కువగా కనిపిస్తుంది అంటున్నారు. దీనికి రీజన్ ఏంటి? వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావడము. వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఆల్వేస్ అసెండింగ్, అంటే యుట్రస్ లోకి వెళ్తుంది, యుట్రస్ నుంచి ట్యూబ్స్ కి వెళ్తుంది. ట్యూబ్స్ లో నీరు చేరడం గానీ, లేకపోతే ట్యూబ్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం గానీ, ట్యూబ్స్ లోపల ఉండే సిలియరీ బ్రష్ బార్డర్ అది డ్యామేజ్ అవ్వడం గానీ, ఆర్ ట్యూబ్స్ లోపల పస్సు చేరడం గానీ. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఇలా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో ఏంటి అంటే ఆ ఎంబ్రియో అన్నది ట్యూబ్లోనే స్టక్ అయ్యి అక్కడే పెరిగి అది రప్చర్ అయ్యిందంటే విపరీతమైన బ్లీడింగ్ తోటి పేషెంట్ షాక్ లోకి వెళ్తుంది. పేషెంట్ కొన్నిసార్లు షాక్ నుంచి కాపాడడం కూడా మనకు కష్టం అవుతుంది. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందిలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ హ్యాపీగా ఉంటుంది, సెకండ్ ప్రెగ్నెన్సీలో ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము ఆ టైంలో పిల్లలు పుట్టకపోవడం. ఒకటి హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కావ్యప్రియ గారు, సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కిమ్స్ కొడోస్ గచ్చిబౌలి. హలో అండి. హలో అండి. సో మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గైనిక్ ప్రాబ్లమ్స్ అనగానే ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక 40+ 50+ వాళ్ళకి మాత్రమే గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకునే వాళ్ళం. వేరాస్ ఇప్పుడు అమ్మాయిలు టీనేజర్స్లో కూడా ఎక్కువగా చూస్తున్నాం. ఒక 10 మెంబర్స్లో చూసుకుంటే ఒక 4-5 మెంబర్స్లో కూడా పీసీఓడి పీసీఓఎస్ ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తున్నాం. అప్పటి వరకు బాగున్న అమ్మాయిలు లావ్ అయిపోవడం, లేదంటే సన్నగా అయిపోవడం, ఇది డిఫరెంట్గా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వీటికి రీజన్స్ ఏంటంటారు? రీజన్స్ ఏంటంటే పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇందులో మనకి 3 వేరియంట్స్ ఉంటాయి: పీసీఓఎం, పీసీఓడి, పీసీఓఎస్. పీసీఓఎం అంటే ఏంటి అంటే ఇట్స్ అ సోనోలాజికల్ ఫైండింగ్. జస్ట్ అల్ట్రాసౌండ్లో మనకి పాలిసిస్టిక్ అపియరెన్స్ ఆఫ్ ద ఓవరీస్ ఉంటుంది, బట్ యాజ్ సచ్ డిసీజ్ అయితే ఉండదు. పీసీఓడిలో ఏంటి అంటే ఆ అపియరెన్స్ ఉంటుంది, అండ్ ఆల్సో క్లినికల్గా కూడా అమ్మాయిలు చాలా లావుగా ఉండడము, వాళ్ళకి పింపుల్స్ రావడము, అన్వాంటెడ్ హెయిర్, అవాంఛిత రోమాలు రావడము, పొట్ట భాగంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోవడము, పీరియడ్స్ అన్నవి ఇర్రెగ్యులర్గా రావడము. కొందరికి టీనేజర్స్లో చూస్తే మనకి 19-20లో చూసినా షుగర్ లెవెల్స్ హై ఉండడము, లిపిడ్స్ ఫ్యాట్ లెవెల్స్ హై ఉండడము, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో దిస్ ఈజ్ అ డిసీజ్. ఇంకా సిండ్రోమ్ అంటే ఇట్లా చూడగానే చెప్పేయచ్చు వీళ్ళకి దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ పీసీఓడి, అండ్ వాళ్ళకి చూడగానే లెమనాన్ స్టిక్ అపియరెన్స్ అంటారు. వాళ్ళ కాళ్ళు చేతులు సన్నంగా ఉంటాయి, పొట్ట భాగంలో చాలా ఏమంటారు ఫ్యాట్ ఉండడము, గుండ్రంగా ఉండడము, అండ్ వాళ్ళకి నెక్ మీద పిగ్మెంటేషన్ ఉంటుంది, దాన్ని ఎకాంథోసిస్ నైగ్రిగన్స్ అంటారు. నెక్ మీద ఉంటుంది, ఫోర్ హెడ్ మీద ఉంటుంది, ఇట్లా సైడ్ చీక్స్ మీద ఉంటాయి. అదంతా ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి షుగర్స్ అన్ని హై అయిపోయినప్పుడు అట్లా వెల్వెటీ బ్లాకిష్ పిగ్మెంటేషన్ నెక్ మీద, ఫేస్ మీద తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ యాక్నే ఉంటుంది, అండ్ ఆల్సో అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది. మనకి పీరియడ్స్ ఇరెగ్యులారిటీతో పాటు వాళ్ళకి డయాబెటీస్ రావడము, హెయిర్ లాస్ ఉండడము, మన బాడీలో కూడా స్టీరాయిడ్స్ ఎక్కువ ఉండడము, కార్టిజోల్ లెవెల్స్ ఎక్కువ ఉండడము, ఇవన్నీ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. మనం చాలా ఇంకోటి బీపీ ఉండడము, అవన్నీ కూడా ఉంటాయన్నమాట. కొందరిలో యూట్రైన్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి. మనం ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళు ఇన్ఫర్టిలిటీ వర్కప్ కని వస్తారో, మేము ఓఐటీఐస్ అంటే ఓవులేషన్ ఇండక్షన్ టైమ్లీ ఇంటర్కోర్స్ పెట్టినా కూడా కొందరు కన్సీవ్ అవ్వరు. అప్పుడు ఇవాల్యుయేషన్ కింద మేము హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ చేస్తాం 3 cycles తర్వాత. ఎప్పుడైతే యూట్రైన్ ఎండోమెట్రియము మనం శాంపిల్ తీసి పంపిస్తామో, నేను నా కెరీర్లో చూసిందైతే 25 years అమ్మాయికి కూడా యూట్రైన్ క్యాన్సర్ బికాస్ ఆఫ్ అన్కంట్రోల్డ్ పీసీఓడి అనేది చూసామన్నమాట. సో ఇది అంత దారి తీస్తుంది. పీసీఓడి అన్నది ఇట్ ఈస్ నాట్ ఓవేరియన్ డిసీజ్. అందరూ ఓవేరియన్ డిసీజ్ అనుకుంటా ఉంటారు. ఇట్ ఈస్ బేసికల్లీ అన్ ఎర్రర్ ఇన్ యువర్ మెటబాలిజం. సో ఈ ఎర్రర్ ఇన్ యువర్ మెటబాలిజం అన్నది ఎలా వస్తుంది అంటే, ఇఫ్ పేరెంట్స్ ఆర్ డయాబెటిక్, మదర్కి జీడిఎం ఉన్నా, లేకపోతే టు బీ మోర్ స్పెసిఫిక్, ఫాదర్ కనుక డయాబెటిక్ ఉంటే పాప పుట్టే ముందు ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ జీన్ అన్నది
పాపకి ఇన్హెరిట్ అవుతుంది అనమాట. సో అది వాళ్ళకి చాలా చిన్న ఏజ్ నుంచే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ చేంజెస్ చూస్తూ ఉంటాం. లైక్ ఫ్రమ్ 9 years 10 years 11 years నుంచి. ఒక్కసారి పీరియడ్స్ మెనార్క్ అంటాము, ఫస్ట్ టైం పుష్పవతి అవ్వడాన్ని మెనార్క్ అంటాం. ఒకసారి అది గనక స్టార్ట్ అయింది అనుకోండి, తర్వాత పీసీఓడి అన్నది ఇన్ఎవిటబుల్గా వస్తుంది, బికాస్ దే హ్యావ్ మెటబాలిజం ఎర్రర్. సో మన బాడీలో మెటబాలిజం ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ దిస్ వే. ఇది మనం ఎందుకు ఫస్ట్ ఓవరీనే పట్టుకుంటాం, ఎందుకు షుగర్స్ పట్టుకోము, ఎందుకు లిపిడ్స్ పట్టుకోము, ఎందుకు మనము బాడీ ఒబెసిటీని పట్టుకోము అంటే పీరియడ్స్ ఆర్ సంథింగ్, ఇట్ విల్ రిఫ్లెక్ట్ యువర్ ఓవరాల్ హెల్త్. ఓకే, ఎస్, పీరియడ్స్, యువర్ స్కిన్ అండ్ యువర్ హెయిర్, ఈ 3 things ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ ఫీమేల్. మీకు ఈ బాడీలో థైరాయిడ్ ఇష్యూ ఉన్నా, బాడీలో లేకపోతే పీసీఓడి ఉన్నా, బాడీలో డయాబెటీస్ ఉన్నా, ఏది ఉన్నా కూడా ఫస్ట్ రిఫ్లెక్ట్ అయ్యేది పీరియడ్లోనే. ఈధర్ ఎక్కువ బ్లీడింగ్ అన్నా చూస్తాము, తక్కువ బ్లీడింగ్ అన్నా చూస్తాము, పీరియడ్స్ ఆగిపోవడమే చూస్తాము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం చూస్తాము, 6 నెలల నుంచి సంవత్సరం వరకు పీరియడ్స్ రాకపోవడం కూడా చూస్తాం. ఇవన్నీ పీసీఓడిలో వేరియంట్స్ అన్నమాట. కొంతమందిలో మంత్లీ సైకిల్ అనేది కరెక్ట్ గా ఉంటుంది, బట్ మీరు అన్నట్టుగా ఓవర్ ఫ్లో ఆర్ తక్కువ ఫ్లో అనేది గమనించాలి. ఓవర్ ఫ్లో అని ఎప్పుడు అంటాము, అది మీరు మీకుగా అనుకుంటారేమో అది ఓవర్ ఫ్లో అని. మేబీ ఇఫ్ యూ సీ సైంటిఫికలీ మేబీ ఇట్ ఈస్ నార్మల్. సో అందుకనే ఓవర్ ఫ్లో అని మీరు అనుకునే ముందు ఒక దగ్గర గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళి మీరు ఒకసారి చూపించుకుంటే అది ఓవర్ ఫ్లోనా కాదా మనకు అర్థమవుతుంది. మాకు బుక్స్ లో ఎలా ఇస్తారంటే ఈవెన్ 7 pads ఈజ్ ఆల్సో నార్మల్, 1 pad ఈజ్ ఆల్సో నార్మల్ అంటారు. బట్ ఈ మెనరేజియా అన్నది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ ఫర్ మోర్ దెన్ 7 days ఆర్ సోకింగ్ మోర్ దెన్ 4 pads per day, క్లాట్స్ విత్ క్లాట్స్ అనే అప్పుడు మనం మెనరేజియా అని అనుకుంటాం అనమాట. సో మీకు ఆ క్రైటీరియాలో ఫిట్ అవుతారా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. బట్ పీసీఓడిలో డెఫినెట్గా ఓవర్ ఫ్లో కూడా ఉంటుంది, మనకి లెస్ ఫ్లో కూడా ఉంటుంది, కొన్నిసార్లు కొందరికి నో ఫ్లో కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ వేరియబుల్ అనమాట. సో ఎలాంటి డిఫరెన్స్ ఉన్నా కూడా ఒక్కసారి అయితే గైనకాలజిస్ట్, మీకు పీరియడ్ లో ఎర్రర్ వస్తుంది, ఇర్రెగ్యులర్ అవుతుంది అన్నప్పుడే మీరు గైనకాలజిస్ట్ ని అప్రోచ్ అవ్వాలి. అది ఇర్రెగ్యులర్ అయ్యి మళ్ళీ నో పీరియడ్ 6 months చూస్తారు చాలా మంది. అంత ఎందుకు అంటే మా ఇంట్లోనే వెన్ ఐ వాజ్ లైక్ వెరీ యంగ్ ఆర్ వెన్ ఐ వాజ్ ఇన్ మై ఇంటర్మీడియట్ ఆర్ సంథింగ్, నాకు ఇర్రెగ్యులర్ ఉన్నప్పుడే మై మదర్ యూస్ టు సే దట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ నార్మల్ అన్నట్టు. But when I was reading and I understood how a human body functions, then I forced myself to go see a gynecologist. So ఇంట్లో మదర్స్ కి చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటుండొచ్చు, వాళ్ళు కూడా ఎట్లా తెచ్చుకుంటారు అప్పట్లో నాలెడ్జ్ అంటే, ఇంత హెల్త్ అవేర్నెస్ లేదు కదా. సో పక్కింటి వాళ్ళు చెప్పింది విని ఓకే దిస్ ఇస్ నార్మల్ అంటే ఓకే మనకి దిస్ ఇస్ నార్మల్ అని చెప్తారు. సో ఇలా ఉండకూడదు. నేను ప్రతి టీనేజ్ అమ్మాయికి చెప్పేది ఏంటి అంటే, కొంచెం ఇరెగ్యులర్ అవుతున్నా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుని, లేకపోతే లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకుంటే మనకి సరిపోతుంది. చాలా మంది పీసీఓడి అనగానే పీసీఓడి అంటే ఫుడ్ అని చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, మనకి మన బాడీ అన్నది సోలార్ ఎనర్జీ డిపెండెంట్ బాడీ మనది. సో సన్ ప్లేస్ అ మేజర్ రోల్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు విటమిన్ డి. ఇట్ ఈస్ గివెన్ ఫర్ ఫ్రీ ఫ్రమ్ ఏమంటారు గాడ్, నేచర్. యా, సో అది మనకి చాలా మందికి తక్కువ ఉంటుంది. సో అందుకే విటమిన్ డి స్క్రీనింగ్ కూడా చాలా ర్యాంపెంట్గా చేస్తూ ఉంటాం మనం. ప్రతి మాస్టర్ హెల్త్ చెకప్లో వీఆర్ ఇంక్లూడింగ్ వైటమిన్ డి అండ్ వైటమిన్ B12 అండ్ నౌ మెగ్నీషియం ఆల్సో. సో ఇది మన వైటమిన్ డి అన్నది ఇండైరెక్ట్గా ఓవులేషన్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఆ డెఫిషియన్సీ ఉంటే మనకి యానోవులేషన్ కూడా అవుతుంది. సో మెజారిటీ ఆఫ్ ద టీనేజర్స్ ఆర్ లైక్ నౌ, స్కూల్స్ కూడా ఒకప్పుడు స్కూల్ గ్రౌండ్స్ ఉండేవి, ఇప్పుడు స్కూల్స్ గ్రౌండ్సే లేవు కదా. ఇక శ్రీ చైతన్య ఇలాంటి కాలేజెస్ అయితే యు ఆర్ రెస్ట్రిక్టెడ్ టు ద బిల్డింగ్ అండ్ దట్ వన్ రూమ్ అండ్ యూ హ్యావ్ టు సిట్ అండ్ స్టడీ. అండ్ వాళ్ళు ఇచ్చే డైట్లో కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మనకి ప్రోటీన్ ఎక్కువ ఇవ్వరు. ప్రోటీన్ అనేది కొంచెం ఎక్స్పెన్సివే, బట్ పప్పులో కానీ ఎగ్లో కానీ ఎందులో అన్నా దొరుకుతుంది. బట్ మనము తినేటప్పుడు ప్రతి ఒక్కరికి డైట్ మీద అవగాహన అన్నది ఉండాలి. మనం తినే ప్లేట్లో బ్యాలెన్స్ డైట్ అంటే మనకి ఒక 40% కార్బ్స్, 40% ప్రోటీన్స్, 20% గుడ్ ఫ్యాట్స్. గుడ్ ఫ్యాట్స్ అంటే మనకి ఫ్యాన్సీ డైట్స్ లైక్ అవకాడోస్ అట్లా ఏం అవసరం లేదు. జస్ట్ లైక్ కౌ ఘీ, ఒక ఘీ డబ్బా ఇచ్చినా కూడా రోజుకో స్పూన్ తిన్నా కూడా గుడ్ ఫ్యాటే, కౌ ఘీ ఎస్పెషలీ. అండ్ రైస్ కూడా మనము ప్రిఫరబుల్లీ బ్రౌన్, బట్ అన్ని చోట్ల మనకి బ్రౌన్ అయితే బెటర్ కదా. సో యూ లిమిట్ యువర్ కార్బోహైడ్రేట్ ఇంటేక్, బట్ ఆస్క్ ఫర్ 1 or 2 eggs ఎవ్రీ డే అండ్ టేక్ లీఫీ వెజిటేబుల్ అండ్ దాల్. అవాయిడ్ ఫ్రైస్.
ఓకే. మనకు ఆయిల్లో కూడా చాలా క్యాలరీస్ ఉంటాయి, అండ్ డీప్ ఫ్రైడ్లో మనకి న్యూట్రిషనే ఉండదు, అవును. ఓన్లీ టేస్ట్ ఎక్కువ ఉంటుంది oils, అంతే. సో అలాంటివి అవాయిడ్ చేసుకోవాలి. సో ఇది డైటరీ ఎడ్యుకేషన్ అన్నది ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద రూట్ లెవెల్, Yes, ఫ్రమ్ ద family హౌసెస్ నుంచే ఆర్ counseling. ఫ్రమ్ ద కాలేజెస్, రెసిడెన్షియల్ కాలేజెస్, ఇట్లాంటి వాటిల్లో. సో మనం అక్కడ గనక ఇట్లాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే చాలా వరకు పీసీఓడి అనేది మనము అరికట్టొచ్చు. వన్స్ Yeah. పీసీఓడి వచ్చిన తర్వాత వెళ్ళిపోతుందంటారా, లేదంటే అది sustain వెళ్ళిపోతుందండి. అవుతుందా? అగైన్ మనము దాన్ని మేనేజ్ చేసుకునే దాన్ని బట్టి 3 థింగ్స్, వెరీ సింపుల్ థింగ్స్. బ్యాలెన్స్డ్ డైట్, టైమ్లీ డైట్. మన బాడీని ఒక సర్కేడియన్ రిథమ్ అని ఉంటుంది, మనకి దానికి తిండి, నిద్ర, ఎప్పుడు లేవటం, ఎప్పుడు పడుకోవటం అన్నది ఒక ట్రైన్ అయిపోయి ఉంటుంది. బట్ ఈ రోజుల్లో అదంతా అప్ అండ్ డౌన్ అయిపోతుంది, అందుకని మన బాడీ సిస్టమ్ కూడా ఇర్రెగ్యులర్ అవుతుంది. ఆల్వేస్ రిమెంబర్ యువర్ బాడీ షుడ్ బి ఇన్ సింక్ విత్ ద నేచర్. ప్రకృతి ఎట్లా పోతుందో మనం కూడా అట్లా పోవాలి, అప్పుడే దాని ఎనర్జీ మన ఎనర్జీ సింక్ అయ్యి మన బాడీలో జరగాల్సిన హార్మోనల్ యాక్టివిటీస్ కరెక్ట్గా జరుగుతాయి అన్నమాట. సో డైట్ మైండ్ఫుల్గా తినాలి, అండ్ స్లీప్ ప్రతి ఒక్కరికి 8 గంటలు మంచి స్లీప్ ఉండాలి. తిన్నా తినకున్నా ఫస్ట్ ఇందుట్లో నేను ప్రయారిటీ ఇస్తాను అంటే స్లీప్కి ఇస్తాను. 8 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్, అండ్ దట్ టు యూ షుడ్ స్లీప్ బై 10 o'clock. ఓకే. మనకి 10-12 తర్వాత కార్టిజోల్ లెవెల్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. అది కార్టిజోల్ డిస్టర్బ్ అయిందంటే ఇన్సులిన్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఇన్సులిన్ డిస్టర్బ్ అయిందంటే అన్ని హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అయిపోతాయి. ఒక్కసారి అవి డిస్టర్బ్ అయినాయంటే పీసీఓడి. పీసీఓడి ఒకటే కాదు, మన బాడీలో ప్రతిదీ అడ్రినలిన్ కానీ ఈవెన్ అన్ని డిస్టర్బ్ అవుతాయి. అట్లనే స్లోగా మనకి ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయింది అంటే ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ వచ్చింది అంటే నెక్స్ట్ క్యాన్సర్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. అందుకే మనం లైఫ్లో ఏది సాధించినా సాధించకపోయినా ఒక మంచి లైఫ్ స్టైల్ సాధిస్తే యూ కెన్ సేవ్ లాట్స్ ఆఫ్ మనీ, యూ కెన్ లివ్ ఫర్ అ లాంగర్ టైమ్. అంటే అందుకేనా ఈ మధ్యన చాలా మందిలో కూడా క్యాన్సర్స్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లమేషన్ అండ్ షుగర్. ఈ మనం తినే డైట్ లో కూడా షుగర్, వైట్ రైస్, మైదా. ఈ మైదా అంటే చెత్త, అందరూ అర్థం చేసుకోవాలి. మనకి రైస్ అదంతా వీట్ అదంతా సపరేట్ అయ్యాక వచ్చే చెత్త నుంచి వాళ్ళు ఒక ప్రోడక్ట్ చేసి దాన్ని బిజినెస్ గా అమ్ముతున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ మైదా ఇస్ టేస్టీ వెన్ యూ కంబైన్ ఇట్ విత్ షుగర్ ఆర్ సమ్ సాల్ట్. ఎగ్జాక్ట్లీ, అన్ని స్నాక్స్ అన్ని మైదానే. పిల్లలు ఎవరైనా హాస్టల్ వెళ్తున్నారంటే ఇట్లా బ్యాగులు నింపి పంపిస్తారు మైదా అన్ని. సో దట్ మైదా ఈస్ కిల్లింగ్ పీపుల్, దట్ ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్. సో మనకి ఈ మధ్య ఇప్పుడు ఆల్టర్నేట్ చిప్స్ కూడా వస్తున్నాయి, మకానా చిప్స్ అను, లేకపోతే కినోవా చిప్స్, మిల్లెట్, కార్న్ చిప్స్, అట్లా సంథింగ్ పాప్కార్న్, అట్లా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కనుక తీసుకొని కొంచెము పొట్ట రాకుండా చూసుకోవాలి. ఏదున్నా లేకున్నా కొంచెం అట్లీస్ట్ అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేసినా చాలు. మనకు అక్కడ ఎక్కువ హార్మోనల్ చేంజెస్ కూడా మన అబ్డామినల్ ఫ్యాట్ లోనే జరుగుతాయి అన్నమాట. ఎక్కువ ఈస్ట్రోడయాల్ వల్ల మనకి ఫ్యాట్ వస్తుంది, మళ్ళీ ఆ ఫ్యాట్ లో కూడా ఈస్ట్రయాల్ కన్వర్షన్ కూడా జరగవచ్చు. అదంతా మళ్ళీ యూట్రస్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ఎక్కువ ఈస్ట్రోజన్ నాట్ ఓన్లీ ఆన్ ద యూట్రస్, ఆన్ యువర్ బ్రెస్ట్, ఆన్ యువర్ కోలన్, ఎవ్రీవేర్, అండ్ ఆన్ యువర్ సర్విక్స్. అండ్ ఎక్కువ ఈస్ట్రోజన్ డిపెండెంట్ డిసీజెస్ లైక్ ఫైబ్రాయిడ్స్ కానీ, ఎండోమెట్రియోసిస్ నౌ హ్యాస్ బికమ్ అ ఫ్యాన్సీ డిసీజ్. ఇప్పట్లో మనం పీసీఓడి అని కొన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాము, బట్ ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ డిసీజ్ అంతా ప్లాస్టిక్ బేస్డ్ డిసీజెస్, పెస్టిసైడ్ బేస్డ్ డిసీజెస్, అండ్ ఇంక్లూడింగ్ వాట్ యు ఆర్ వేరింగ్. డ్రెస్సెస్ లో కూడా పాలిస్టర్ క్లోతింగ్ ఈజ్ ఆల్సో మేడ్ ఫ్రమ్ ప్లాస్టిక్ ఓన్లీ. సో పాలిస్టర్ క్లోతింగ్ కానీ, పెస్టిసైడ్ ఇన్ఫ్యూజ్డ్ ఫుడ్ కానీ, ప్లాస్టిక్ బ్యాగ్స్లో స్టోర్ చేసిన ఫుడ్ కానీ, ఇదిగో మనం ఇట్లా వాటర్ బాటిల్స్ చాలా రోజుల నుంచి ప్లాస్టిక్ బాటిల్స్ అవి వి కన్జ్యూమ్. ఈవెన్ ద ఫుడ్ ఆల్సో మీరు ఇంట్లో స్టోర్ చేసుకునే కంటైనర్స్ కానీ, ప్లాస్టిక్ బ్యాగ్స్ అవి చాలా చీప్ ప్లాస్టిక్ ఉంటాయి, కొన్ని లాగానే చినిగిపోతాయి. అందులోనే హాట్ గా సాంబార్ వేసిస్తాడు, తర్వాత హాట్ గా టీలు చేసిస్తారు, అండ్ ద కప్స్ వాట్ వీఆర్ టేకింగ్, ఇవన్నిట్లో కూడా మనకి మైక్రోప్లాస్టిక్స్ అన్ని మన బాడీలో పోతాయి. మనం వీఆర్ సీయింగ్ సమ్ స్టడీస్ వేర్ మైక్రోప్లాస్టిక్స్ ఆర్ సీన్ ఇన్ ద amniotic fluid ఆల్సో. అంటే ఉమ్మనీరులో కూడా మనం చూస్తున్నాం. సో ప్లాస్టిక్ అన్నది అంత ఎక్కువ అయిపోయి మన బాడీలో కొత్త డిసీజెస్, అవే కాకుండా మెయినీస్, చీజ్, ఈ KFC చికెన్, ఇఫ్ యూ సీ ద చికెన్ ఈజ్ వెరీ ఆర్టిఫిషియల్ అండ్ ఇండిఫరెంట్. సో అట్లాంటి చికెన్, మెక్డీలు అవి అన్నీ తిన్నా కూడా మీరు మొన్న సమ్వేర్ ఐవ్ సీన్ అ పోస్ట్ వేర్ ఆ బ్రెడ్, ఇంట్లో హోమ్ మేడ్ బ్రెడ్, ఇఫ్ ఇట్ ఈస్ కెప్ట్ aside and you are buying some other bread, అది kept aside outside,
ఇంట్లో చేసిన దానికి మొత్తం ఫంగస్ వచ్చేస్తుంది, ఓకే బయట చేసింది అలానే ఫ్రెష్గా Fresh అట్లా గా ఉంటుంది. మెక్డొనాల్డ్ అలానే ఫ్రెష్గా ఉంటుంది. అంటే ఎంత ప్రిజర్వేటివ్స్ యాడ్ Preservatives. చేస్తున్నారు అందులో. సో మనకు తెలియకుండానే వీఆర్ బ్రీదింగ్, వీఆర్ ఈటింగ్, వీఆర్ అబ్జార్బింగ్ సో మచ్ ఆఫ్ ఎండోక్రైన్ డిస్రప్టాస్. ఇవన్నీ మన ఎండోక్రైన్ సిస్టమ్ని డిస్రప్ట్ చేస్తుంది. సో అట్లా మనకి ఇన్ఫ్లమేషన్ అండ్ దెన్ క్యాన్సర్స్ రావడం అనేది బెస్ట్ జరుగుతుంది. హోమ్ మేడ్ ఫుడ్ అనేది కొంచెం బెస్ట్ హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫుడ్. మనకి ఇంట్లో పెద్ద గార్డెన్ ఉండనవసరం లేదు, చిన్నవి balcony. పెట్టుకున్నా కూడా మనము మిరపకాయలు, టొమాటోస్, Leafy veggies. లీఫీ వెజ్జీస్ అట్లాంటివి ఏమైనా వాడుకోవచ్చు. స్టీల్ పాత్రలు, గాజు పాత్రలు ఓకే వాడుకుంటే బెటర్. సూపర్ అండి. సో చాలా మంది డాక్టర్స్ మెడిసిన్స్ ఏంటి అనేది చెప్తూ ఉంటారు, బట్ మీరు మెడిసిన్ కాకుండా అంతే, మనం రూట్ కాజ్ ని మనం కనుక కరెక్ట్ చేసుకుంటే మనం Medicines use చేయాల్సిన ఎగ్జాక్ట్లీ పని మా ఉండదు. దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ అయిపోతారు. నైస్ అండి, వెరీ నైస్. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు కూడా మనము అంటే టీనేజర్స్లో లైక్ బిఫోర్ మ్యారేజ్ ఉన్న అమ్మాయిలకు ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ పిసిఓడి పిసిఓఎస్ గురించి మనం డిస్కస్ చేసాం. బట్ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందిలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ హ్యాపీగా ఉంటుంది. సో అట్ దట్ టైం వాళ్ళకి అంటే పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య అనేది ఉండదు, ఫస్ట్ బేబీ హ్యాపీగా డెలివర్ అయిపోతుంది. బట్ వేరాస్ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము, ఆ టైంలో పిల్లలు పుట్టకపోవడం లాంగ్ అంటే 7-8 years పెద్ద బాబుకి ఒక 8 years 10 years వచ్చేంత వరకు కూడా ఇంకో బేబీ పుట్టకపోవడం అనేది దేనికి రీజన్ అంటారు? ఒకటి, వాళ్ళు కొన్ని ఇయర్స్ ప్లాన్ చేసుకుంటారు. ఇది చాలా వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో చూస్తూ ఉంటాం. ఓకే, సో హూ ఆర్ నాట్ ఇన్ ద అర్బన్ పార్ట్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అలా అంటే దే వాంట్ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్ టు ద కిడ్ ఫస్ట్ చైల్డ్. అవును, విచ్ ద చైల్డ్ విల్ నెవర్ రిమెంబర్. అంతే కదా, మనకు చిన్నప్పుడు మీకు 3-4 years వరకు మీ పేరెంట్స్ ఏం ప్రొవైడ్ చేశారో మీకు గుర్తుందా? నాకైతే గుర్తుకులేదు. సో ఆ టైంలో వి స్పెండ్ లాట్ ఆన్ ఫ్యాన్సీ థింగ్స్. మా వాడికి కాట్ కొనాలను, ఇవి కొనాలను, ఇవో అన్ని విచ్ ఆర్ లైక్ వెరీ వోలటైల్. బేబీ కూడా ఫాస్ట్ గా పెరుగుతుంది, మనం అప్పుడు పెట్టే ఖర్చు కూడా చాలా వరకు కొన్ని అన్నెసరీ ఉంటాయి. మళ్ళీ వచ్చి ఫోటోషూట్లు, ఓకే అవన్నీ చేసుకోవచ్చు, మెమరీస్ అవన్నీ, కానీ బట్ డోంట్ స్పెండ్ టూ మచ్. అగైన్ ఎందుకంటే గివింగ్ ద బెస్ట్ అనుకుంటూ యూ విల్ ప్రొలాంగ్ యువర్ సెకండ్ కిడ్ ప్లానింగ్ అన్నది 5 years వరకు తెలియకుండా మీరే ప్రొలాంగ్ చేసేస్తారు. ఆ 5 years తర్వాత ఏమవుతుంది, ఒక 2 years ట్రై చేద్దామని ఇష్టంగా ట్రై చేయరు, స్ట్రెస్ఫుల్గా ట్రై చేస్తారు. ఎప్పుడు కూడా ఆ స్ట్రెస్ఫుల్గా ట్రై చేసేది కూడా ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు కలిసినా కూడా ఆ రోజు ఎగ్ రిలీజ్ అవుతుందో లేదో మనకు తెలియదు. టైమ్లీ ఇంటర్కోర్స్ అన్నది ఉండదు బేసిక్గా. వాళ్ళకు కుదిరినప్పుడు, ఇంకోటి పెళ్ళైన కొత్తలో ఉన్నంత స్టామినా మళ్ళీ ఒక 30s కానీ మిడ్ 30s లో కానీ ఉండదు. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ఎవరు 21కి చేసుకోవట్లేదు, లేట్ 23 కూడా చేసుకోవట్లేదు. నాకు తెలిసి 26-27కి చేసుకుంటున్నారు. పెళ్ళైన వెంటనే మాకు 2 years వద్దా అని అడుగుతారు. ఆ తర్వాత మళ్ళీ ఒక బేబీని అంటారు. 5 అంటే 35, 30కి ఫస్ట్ బేబీ ఇస్ అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతారు. ఒక 10-15 years బ్యాక్ 25-27కి ఇద్దరు అయిపోయేవాళ్ళు. దానికన్నా 5 years ముందు 21, 22, 23కి ఇద్దరు అయిపోయేవాళ్ళు. So as a doctor, what will you say? Ante edi I will say from 25 years every cell in your body starts aging under good circumstances. If you are under a very stressful condition and eating food kuda correct ga lekunda refined food, refrigerated food avanni తింటున్నారు అనుకోండి, డెఫినెట్ గా మీకు ఫర్టిలిటీ అన్నది ఎఫెక్ట్ అయితే అవుతుంది. సో యా, నన్ను అడిగితే 25కి ఫస్ట్ కిడ్, 27కి సెకండ్ కిడ్ ఫినిష్ చేసుకున్నాక దెన్ యూ కెన్ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్ ఆల్ అని కూడా చెప్పాలి అని అనిపిస్తుంది. బట్ అగైన్ ఇట్ ఈస్ ఇండివిజువల్ చాయిస్. అసలు ఈ రోజులో వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్, ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దిస్ పార్ట్, వేర్ ఐమ్ ప్రాక్టీసింగ్, అక్కడైతే అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారు. దే ఆర్ షోయింగ్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రిజర్వింగ్ దర్ ఎగ్స్ మేము ప్రిజర్వ్ చేసుకుంటాం డాక్టర్, ప్లీజ్ హెల్ప్ అస్ అవుట్ అని అడుగుతారు. మాకు ఎప్పుడైతే కరెక్ట్ అబ్బాయి, నాకు కరెక్ట్ పార్ట్నర్ దొరుకుతారో నేను అప్పుడే పెళ్లి చేసుకుంటాను అని అంటున్నారు. కొందరు దే ఈవెన్ కమ్ ఫర్ డోనార్ ఇన్సెమినేషన్, దే డోంట్ వాంట్ హస్బెండ్ బట్ ఓకే పార్ట్నర్, జస్ట్ ఇట్లా సెమెన్ డోనార్ ఉన్నా కూడా ఆ స్పర్మ్ నుంచి కూడా దే వాంట్ టు హ్యావ్ కిడ్స్, అట్లాంటి వాళ్ళు కూడా వస్తారు, కనిపిస్తున్నారు. ఎస్, అంటే ఇట్స్ ఓన్లీ దట్ దే వాంట్ టు బికమ్ మదర్, father, they don't need an exactly yes. So it is again individual choice. Women ki independence వస్తుంది కదా ఇప్పుడు చాలా, సో ఫ్రీడమ్ ఆఫ్ థాట్స్ కూడా ఎక్కువ అయిపోయింది. సో ఇట్స్ ఆఫ్టర్ ఆల్ దేర్ లైఫ్, మనము ఓన్లీ సజెషన్, మెడికల్ సజెషన్ మాత్రమే ఇవ్వగలం.
అండ్ ప్రెగ్నెన్సీ విషయానికి వచ్చేసరికి చాలా మందిలో హ్యాపీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పటికీ కొంతమందిలో తరచుగా అబార్షన్స్ జరగడం ఈ మధ్య కాలంలో చూసినట్లయితే మనకి ఓవరీస్లో కాకుండా పైప్ లైన్స్లో ఎక్కువగా Tubes. బేబీ ట్యూబ్స్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇది ఎక్కువగా కనిపిస్తుంది అంటున్నారు. దీనికి రీజన్ ఏంటి? దీనికి రీజన్ ఏంటి అంటే ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్నది ఏంటంటే మన గర్భసంచి బాడీలో కాకుండా చుట్టూ 2 ట్యూబ్స్ ఉంటాయి. ఇప్పుడు మన హ్యూమన్ బాడీకి 2 హ్యాండ్స్ ఎట్లా ఉంటాయి, యుట్రస్కి 2 ట్యూబ్స్ ఫాలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, అటు పక్కన 2 అండాశయాలు ఉంటాయి, కింద గర్భసంచి ముఖద్వారం ఉంటుంది, వెనక పేగులు, ముందు మూత్రాశయం ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ ద అనాటమీ ఈస్. ఎస్. ఈ రోజుల్లో మనకి పెళ్ళైనా కాకుండా సెక్షువల్ ఇంటర్కోర్స్ అన్నది ఆల్మోస్ట్ 18 ఇయర్స్ నుంచే స్టార్ట్ అయిపోయింది. 18 అంటే ఇంకా తెలియకుండా నాకు తెలిసి ఇంకా 15-16 నుంచే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. బట్ నా ఓపీడీకి వచ్చే వాళ్ళు చాలామంది టీన్ ప్రెగ్నెన్సీస్తో వస్తారు, చాలామంది ఇంట్రాయూట్రైన్ అండ్ దే గో ఫర్ అబార్షన్స్. బట్ ఎక్టోపిక్ వచ్చే వాళ్ళు మాత్రము దే విల్ బి సమ్వేర్ ఇన్ 22, 23, 24, 25 అలా ఉంటారనమాట. ఓకే. ఒకటి ఏంటంటే పార్ట్నర్స్, మోర్ నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ అండ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. మేబీ మీరు ఒక పార్ట్నర్తో ఉండొచ్చు, కానీ ఆ పార్ట్నర్కి ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు మనకు తెలియదు కదా. ఓకే. ఆర్ ద ఫీమేల్ ఆల్సో మస్ట్ బి హ్యావింగ్ మల్టిపుల్ పార్ట్నర్స్. సో ఆర్ సమ్టైమ్స్ సైలెంట్ టీబీ కెన్ ఆల్సో బి దేర్. అండ్ ఇట్లా మల్టిపుల్ ఇట్లా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావడము. వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఆల్వేస్ అసెండింగ్, అంటే యుట్రస్లోకి వెళ్తుంది, యుట్రస్ నుంచి ట్యూబ్స్కి వెళ్తుంది. ట్యూబ్స్కి వెళ్ళినప్పుడు మనకి హైడ్రోసాల్పింగ్స్, పయోసాల్పింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే ఏంటంటే ట్యూబ్స్లో నీరు చేరడం కానీ, లేకపోతే ట్యూబ్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం కానీ, ట్యూబ్స్ లోపల ఉండే సిలియరీ బ్రష్ బార్డర్ అది డ్యామేజ్ అవ్వడం కానీ, ఆర్ ట్యూబ్స్ లోపల పస్సు చేరడం కానీ. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు, ఇంటర్కోర్స్ అయినప్పుడు, బికాస్ ఆఫ్ ద ట్యూబల్ డ్యామేజ్, మామూలుగా నార్మల్ మంచి హెల్దీ ట్యూబ్స్లో ఎలా ఉంటాయంటే బేబీ గనక ఫామ్ అయింది అనుకోండి, ఆ బ్రష్ బార్డర్ ఉంటుంది లోపల, ఆ బ్రష్ బార్డర్ తరిమేస్తుంది. ఇట్ విల్ పుష్ సో దట్ ద ఎంబ్రియో విల్ రోల్ అండ్ ఫాల్ ఇన్ టు ద యూట్రస్. ఇలా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో ఏంటి అంటే ఆ ఎంబ్రియో అన్నది ట్యూబ్లోనే స్టక్ అయ్యి అక్కడే పెరిగి అది రప్చర్ అయ్యిందంటే విపరీతమైన బ్లీడింగ్ తోటి పేషెంట్ షాక్లోకి వెళ్తుంది. పేషెంట్ కొన్నిసార్లు షాక్ నుంచి కాపాడడం కూడా మనకు కష్టం అవుతుంది. సో ఎప్పుడు పీరియడ్ మిస్ అయినా, అండ్ దిస్ ఎక్టోపిక్ ఈజ్ వెరీ కన్ఫ్యూజింగ్ యాక్చువల్లీ. ఎలా ఉంటుంది అంటే ముందు నుంచి ఇట్లా స్పాటింగ్ పెయిన్ అంటూ ఉంటారు. ఆ స్పాటింగ్ ని పీరియడ్ అని కన్ఫ్యూజ్ అవుతారు. సో దే వోంట్ నో దట్ దే ఆర్ ప్రెగ్నెంట్, బట్ ద ప్రెగ్నెన్సీ ఈజ్ అన్ ఎక్టోపిక్. సో ఆ ఎక్టోపిక్ అనేది నాట్ జస్ట్ ఇన్ ద ట్యూబ్స్, సర్విక్స్ లో కూడా రావచ్చు, ఓవరీలో కూడా రావచ్చు, వెనుక పేగుల మీద కూడా రావచ్చు, ముందు సిజేరియన్ స్కార్ లో కూడా రావచ్చు. సో దట్స్ కాల్డ్ స్కార్ ఎక్టోపిక్. సో ఇట్లా ఎక్కడన్నా రావచ్చు. ఈ స్పాటింగ్ వల్ల వాళ్ళు మిస్లీడ్ అవుతారు. సో ప్రెగ్నెన్సీ చెక్ చేసే ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా కొన్నిసార్లు పాజిటివ్ రాదు, యూరిన్ టెస్ట్. మనకి బ్లడ్ టెస్టే అక్యురేట్. సో ఎప్పుడైనా నేను అమ్మాయిలు హూ ఆర్ సెక్షువల్లీ యాక్టివ్, నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, మీకు పీరియడ్ రెగ్యులర్గా రాకపోయినా, కొంచెం పొత్తి కడుపులో నొప్పి ఉన్నా, కొంచెం స్పాటింగ్ లాగా వస్తున్నా, వెంటనే వెళ్ళి సీరం బీటా హెచ్సిజీ అండ్ సింపుల్ అల్ట్రాసౌండ్ పెల్విక్ స్కాన్, TVS ట్రాన్స్వెజనల్ స్కాన్ కనుక చేసుకుంటే మనకి ఎక్కడుందో తెలిసిపోతుంది. కొన్నిసార్లు బీటా హెచ్సిజీ పాజిటివ్ వస్తుంది, అంటే సమ్వేర్ అరౌండ్ 500-600, కానీ శాక్ ఎక్కడుందో కనిపించదు, ప్రెగ్నెన్సీ ఎక్కడుందో తెలియదు మనకి. సో అలాంటప్పుడు 1000 వచ్చేంత వరకు వెయిట్ చేసి దెన్ యూ కెన్ గో ఫర్ అన్ MRI స్కాన్. అప్పుడు మనకి MRIలో మనకు కనబడుతుంది ఎక్కడ శాక్ ఉందో అనేసి. సో అప్పుడు అది మెడికల్ మేనేజ్మెంటా లేకపోతే సర్జికల్ మేనేజ్మెంటా అన్నది మనం కేసుని బట్టి మనం డిసైడ్ అవుతాం అనమాట. ఇలా చాలా కేసులు నేను చూసాను. అమ్మాయిలకు మరి ఎట్లా చెప్తే అర్థమవుతుంది నాకైతే అర్థం కాదు. చాలా మంది దేర్ పార్ట్నర్ దే విల్ బ్రింగ్ పేషెంట్ టు ద ER, ఫెయింట్ అయిపోయి ఉంటుంది, షాక్లో ఉంటుంది, తీసుకొచ్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. లైక్ ఐల్ జస్ట్ కమ్ అని చెప్పి వెళ్ళిపోతారు. సో మనము ఇట్లాంటి కేసెస్ మాకు లీగల్గా కూడా ఇట్ విల్ ఎఫెక్ట్. If a patient is 25 years and more, then we can take a signature and then we can proceed. తీసుకొచ్చి ఒక మనిషిని అట్లా వదిలేసిపోతే కూడా we cannot do anything. సో అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాంట్రసెప్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు సే, చాలామంది వచ్చేసి ఒకప్పుడన్నా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అట్లా ఉంటే కొంచెం భయంగా వచ్చి చెప్పుకునేవాళ్ళు, మేడం వీ హ్యావ్ డన్ అ మిస్టేక్ ఓ సంథింగ్. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు.
ఐమ్ ప్రెగ్నెంట్ డూ సంథింగ్ అనే టైప్లో ఒక రకంగా అడుగుతారనమాట. ఐ రియలీ గెట్ అనాయిడ్ సీయింగ్ దేర్ బిహేవియర్. అంటే ఇప్పుడు చాలా వరకు లీగల్ ఎడ్యుకేషన్ కూడా ఎక్కువైపోయింది కదా మనకి డిజిటల్ మీడియా త్రూ. ఇందులో అయితే యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు గెట్ అబార్టెడ్ అని. బట్ అబార్షన్ ఈజ్ నాట్ కాంట్రసెప్షన్. దట్ ఈస్ ఓకే. నీకు ఇష్టం లేదు, నువ్వు తీసేస్తున్నావు, దట్ ఈస్ ఓకే. బట్ వై డోంట్ యూ హ్యావ్ అవేర్నెస్ ఆన్ కాంట్రసెప్షన్ బిఫోర్? కదా, కాంట్రసెప్షన్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా యూ కెన్ అవాయిడ్ అన్ అబార్షన్. సింపుల్ అబార్షన్ ప్రాసెస్, మెడికల్ అబార్షన్ అంటే టాబ్లెట్స్ వేసుకున్న అబార్షన్ ప్రాసెస్ ఇస్ నాట్ సింపుల్. సమ్ టైమ్స్ పీపుల్ విల్ కొలాప్స్ ఇన్ ద బాత్రూమ్, ఎక్కువ క్లాత్స్ పోయి సో అలాంటివి జరుగుతాయి. సో అలాంటి వాటికి కూడా అవేర్నెస్ ఉండాలి. అండ్ మీరు అబార్షన్ వరకు వెళ్ళే కన్నా ముందు కాంట్రసెప్షన్ చూసుకోండి. ఇఫ్ యూ థింక్ యూ ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ నాట్ యూజింగ్ హార్మోనల్ పిల్స్ ఆర్ సంథింగ్, there is something called safe calendar method or coitus interruptus. Safe calendar method is successful only when you have regular cycles. So first thing, you make your cycles regular, and from 10th to 20th day of your cycle use a condom. After 20th day you can have sex which is pleasurable. Even before 10th day you can have a pleasurable intercourse. But make use of that safe calendar method. Then again called ఏమంటారు ఇది coitus interruptus. This is something like you need not have to use condom, but sometimes you can throw it outside. But the precum also will have few sperms. The failure rate ఉంటుంది, ఎంతో 10% ఎంతో ఉంటుంది, కానీ బట్ అట్లీస్ట్ చాలా వరకు అయితే తగ్గించవచ్చు. సో ప్లీజ్ గర్ల్స్ ఫోకస్ మోర్ ఆన్ కాంట్రసెప్షన్, డోంట్ ఫోకస్ ఆన్ అబార్షన్. నాకు వచ్చినా కూడా చేసేయచ్చు కదా అనేసి. కొన్ని కేసెస్ కూడా చేశాను, ఊరవతలు ఎక్కడో ఎవరితోనో ఆర్ఎంపీస్తో చేయించుకుంటారు డిఎన్సీస్. ఈ మందులతో కూడా మనకు 100% పోదు, ప్రోడక్ట్స్ అనేవి పోవు, కొన్ని అలానే ఉండిపోయి కంపు వాసన వస్తాయి, సెప్టిక్ ఫోకస్ లాగా తయారవుతాయి అవి. అది మొత్తం ఒక 1 month అయ్యాక వస్తారు, డాక్టర్ క్లీన్ చేయండి, నాకు చాలా బ్లీడింగ్ అయిపోయింది, నాకు ఫీవర్ వస్తుంది అనేసి. సో అలాంటి కేసెస్ లో మనకి యుట్రస్ పర్ఫరేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒక్కసారి యుట్రస్ పర్ఫరేట్ అయ్యి బ్లీడింగ్ బాగా అయిందంటే కొన్నిసార్లు హిస్టెక్టమీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకెక్కడన్నా ఆర్ఎంపీల చేతుల్లో చేయించుకుంటే బవల్ పర్ఫరేషన్ అవుతుంది, బ్లాడర్ పర్ఫరేషన్ అవుతుంది. సో ఇన్ని చాలా పేరెంట్స్ కి చెప్పకుండా చేస్తుండే. సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది మరి అమ్మాయిలకి అర్థం కాదు, వాళ్ళకి ఒక అవగాహన అనేది. హాఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ డేంజరస్. వాళ్ళకి తెలిసింది ఒకటే, ప్రెగ్నెంట్ అయితే మందులు ఉన్నాయి, మందులు వేసుకోవచ్చు అని. ఇంకా దారం ఏంటంటే ఎక్టోపిక్ కి కూడా వచ్చి మమ్మల్ని మందులు అడుగుతారు. ఎక్టోపిక్ లో మెడికల్ ఎంటీపీ అన్నది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో దానికి కూడా అడుగుతారు. సో ఇప్పుడు కాంట్రసెప్టివ్ పిల్స్ కూడా చాలా మందికి ఒక అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు, అవి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటున్నాయి. ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ అన్నవి అంటే మీరు దేనికి వాడుతున్నారు అని. ఒకటి మనం కాంట్రసెప్షన్ కి వాడచ్చు, కొన్నిసార్లు పీరియడ్స్ ఇరెగ్యులర్ ఉన్నా వాడచ్చు, కొన్నిసార్లు ఓవర్ బ్లీడింగ్ అవుతున్నా కూడా చాలా మంది వాడతారు. సో ఇది 50 ఏజ్ వరకు కూడా వాడుతూ ఉంటారు బ్లీడింగ్ ప్రాబ్లమ్ ని పట్టి. సో మనం ఇప్పుడు కాంట్రసెప్షన్ అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. ఒక పేషెంట్ థరో హిస్టరీ ఇంపార్టెంట్. వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్ట్రోక్ ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఒబెసిటీ ఉన్నా, మనము ఏమైనా థ్రాంబోటిక్ డిసీజెస్, హార్ట్ ప్రాబ్లం అట్లా ఉన్నా కూడా మనం చాలా వరకు ఇలాంటివి అవాయిడ్ చేసుకోవడం మంచిదన్నమాట. అందులో లో డోస్ ఓసిపిల్స్ అని ఉంటారు, కానీ ఎంత లో డోస్ ఓసిపిల్స్ అయినా కూడా హెచ్ఆర్టీ అన్నది కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇవి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్. చిన్నవి అయితే వాటర్ రిటెన్షన్, పింపుల్స్ రావడము, హెయిర్ లాస్ అవ్వడం, మైగ్రేన్ హెడేక్స్ రావడము, ఇట్లాంటివి కొన్ని చికాకు పెడతా ఉంటాయి అన్నమాట. సో మనం క్యాండిడేట్ ని పట్టి మనం చూస్ చేసుకోవాలి, ఓసిపిల్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేసి. అండ్ మెనోపాజ్ కూడా ఈ మధ్యకాలంలో, ఒకప్పుడు మన అమ్మమ్మలు లేదంటే మనం పెద్దగా అయిన తర్వాత మన మమ్మీస్లో మనం అంటే అంత ఏజ్ వాళ్ళలో చూస్తూ ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు ఆ ఏజ్ కూడా తగ్గిందేమో అనిపిస్తుంది. 40+ నుంచే మెనోపాజ్ స్టేజ్ కనిపిస్తూ ఉంది. దానికి మీరేం చెప్తారు? మన మెనోపాజ్ అయితే యావరేజ్ ఇండియన్ ఏజ్ ఆర్ ఏషియన్ ఏజ్ వచ్చేసి 47 years. పాతకాలం వాళ్ళకి మాత్రం 50-52 వరకు వస్తున్నాయి. ఈ జనరేషన్ లో వాళ్ళకైతే హూ ఆర్ ఇన్ 40s, యాజ్ యూ సెడ్, మనకు 46-47 ఆగిపోతున్నాయి. కొందరిలో ఏంటి అంటే ఇప్పుడు అవేర్నెస్ కూడా ఎక్కువైపోయింది కదా. సో దే ఆర్ ఐడెంటిఫైయింగ్ దెమ్సెల్వ్స్ దట్ దే ఆర్ హ్యావింగ్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్. సో ఇఫ్ ఇట్ ఈస్ అంటే జెనెటిక్ గా ఉన్నా
వాళ్ళే చెప్తారు, వాళ్ళే వచ్చి మేడం నాకు మెనపాజ్ వచ్చిందా అని అడుగుతారు, చెక్ చేయండి అని చెప్తారు. మా మమ్మీకి మా అక్కకు కూడా తొందరగా అయిపోయింది మేడం అని కూడా చెప్తారు. సో ఇట్లా కొందరికి ఉంటుంది. ఇంకొందరికి ఎలా అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే కీమోథెరపీస్ కానీ, లేకపోతే ఏమైనా రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నా కానీ, లేకపోతే ఇంతకుముందు యుట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అయినా కానీ, ఇట్లాంటి వాళ్ళలో రేడియేషన్ ఎక్కడైతే ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుందో అలాంటి వాళ్ళకి ప్రీమెచ్యూర్గా ఓవేరియన్ ఫెయిలియర్ అన్నది జరుగుతుంది అనమాట. సో ఇట్లాంటి ఫ్యాక్టర్స్ ఉంటే అవుతుంది. బట్ కొన్నిసార్లు ఇడియోపాథిక్ కూడా అయి ఉండొచ్చు. ఇడియోపాథిక్ అంటే దెర్ ఈస్ నో రీజన్ ఫర్ ఇట్, బట్ ఇట్ హ్యాపెండ్. ఓకే, మెనోపాజ్ స్టేజ్ వచ్చిందంటే వాళ్ళు మీరు అన్నట్టుగా పీరియడ్స్ ఆగిపోవడం, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీక్ అయిపోవడం అనేది గమనిస్తూ ఉంటాం. సో దీన్ని మనం తగ్గించుకోవాలి, తొందరగా మెనోపాజ్ స్టేజ్లో పడకూడదు అంటే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు? తొందరగా మెనోపాజ్లో పడొద్దు అంటే అది మీ చేతిలో నా చేతిలో లేదు. అంటే ఒక మంచి గుడ్ లైఫ్ స్టైల్ కావచ్చు, ఫుడ్ వల్ల కావచ్చు. ఫస్ట్ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ టు హార్ట్, యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్ గ్రేస్ఫుల్లీ దట్ ఇట్ హ్యాస్ హ్యాపెన్ టు యూ. కొందరు యాక్సెప్ట్ చేయలేరు, అట్లాంటి వాళ్ళు హెచ్ఆర్టీస్ తీసుకుంటారు, హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ. ఐ స్టిల్ వాంట్ టు ఫీల్ లైక్ ఫీమేల్, నాకు ఇంకా పీరియడ్స్ కావాలి. కొందరికి ఎర్లీ 30sలో అయిపోతుంది, వాళ్ళ మదర్కి ఉండడం వల్ల ఈ అమ్మాయికి అట్లా జెనెటిక్గా రావడం, అట్లా కొన్ని ఉంటాయి. సో వాళ్ళు ఫోర్సిబుల్గా హెచ్ఆర్టీ తీసుకొని దే కంటిన్యూ, లో డోస్ హెచ్ఆర్టీస్ ఇస్తాము, దే కంటిన్యూ. ఎందుకంటే మన ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ అన్నది మన స్కిన్ మీద, బోన్ మీద, బ్రెయిన్ మీద, హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. నాట్ జస్ట్ అవుట్ సైడ్ ఎస్థెటిక్స్ అట్లా కాకుండా మనకి ఇంటర్నల్ గా కూడా ఈస్ట్రోజన్ డిపెండెంట్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో అవి కూడా మనకేమీ తేడా రాకుండా మనకి కొందరు హెచ్ఆర్టీ సపోర్ట్ తీసుకుంటారు, తీసుకోవచ్చు. యా, వైగనల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా అవుతున్నాయి. ఇందాక మీరు చెప్పారు వన్ ఆఫ్ ద రీజన్ మల్టిపుల్ పీపుల్తో అని చెప్పేసి. సో అలా కాకుండా ఒక ఇండివిజువల్గా ఉన్నటువంటి పర్సన్ వాళ్ళకు కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నప్పుడు అంటే రాకుండా ఉండాలి అంటే ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు? ఎప్పుడైతే ఇది వెజనల్ ఇన్ఫెక్షన్ అని మీరు ఎప్పుడు అనుకుంటారంటే తెల్లబట్ట అవ్వడము, అది వాసన రావడము, అందులో నురుగులాగా కనిపించడము, ఆ తెల్లబట్ట అన్న తెల్లగా కాకుండా అందులో కొంచెం డర్టీ వైట్ అంటారు, మురికిగా లేకపోతే గ్రీనిష్ కలర్ లో అట్లా రావడము, లేకపోతే కొంచెం yellowish గా బ్లడ్ స్టెయిన్డ్ రావడము. సో అలా వచ్చి దురద, లేకపోతే పెరుగులాగా కూడా రావడము, దురద రావడము, ఇలా వచ్చినప్పుడు ఇవి వెజనల్ ఇన్ఫెక్షన్స్ కి సంకేతాలు. సో ఇట్లా వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్ గా గైనకాలజిస్ట్ ని కలవాలి, చెక్ చేయించుకోవాలి. దాంతోపాటు యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి, దాంతోపాటు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కూడా రావచ్చు. సో యూ షుడ్ యూజ్ వన్ సెట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ సో దట్ ఆ ఉన్న ఇన్ఫెక్షన్ పోయి మీకు ఫ్యూచర్లో అది ఎక్కువయ్యి పెల్విక్ ఆర్గన్ డ్యామేజ్ కాకుండా చూసుకోవడం. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఈ ఇన్ఫెక్షన్స్ వల్లే వైట్ బ్లీడింగ్ అవుతుందంటారా, లేదంటే వీక్నెస్ వల్ల కూడా రావచ్చు అంటారా? వీక్నెస్ వల్ల ఎప్పుడు వైట్ డిశ్చార్జ్ రాదు. మనకు దెర్ ఈస్ వన్ థింగ్ కాల్డ్ ఫిజియలాజికల్ లుకోరియా. అంటే బై డిఫాల్ట్ వాళ్ళకి వాళ్ళ బాడీ నేచరే అంతా వాళ్ళకి నీళ్ళలాగా చిన్నప్పటి నుంచి కారుతూ ఉంటుంది. సమ్వేర్ అరౌండ్ ఒక 11-12 years నుంచి రావడం, అది వాళ్ళ బాడీకి అది సహజము. సో అట్లా నీళ్ళలాగా అట్లా వచ్చినప్పుడు పర్వాలేదు. కానీ నేను చెప్పిన ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో అలా వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా డాక్టర్ని కలవాలన్నమాట. ఇలా ఉన్నప్పుడు అసలు షుగర్ లెవెల్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. పెరుగులాగా అని చెప్పాను కదా, అది ఫంగల్ ఇన్ఫెక్షన్, క్యాండిడియాసిస్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు మీరు షుగర్స్ కూడా చెక్ చేసుకోవాలి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ట్రీటెడ్ మనకి లాంగ్ టర్మ్లో సర్విసైటిస్ రావచ్చు. సర్విసైటిస్ ఈజ్ దిస్ థింగ్ ప్రికసర్ ఫర్ క్యాన్సర్ సర్విక్స్. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి ఇది ఒక ప్రికసర్ లాగా ఉంటుంది. సో ఇఫ్ దే ఆర్ అన్ట్రీటెడ్ అండ్ క్రానిక్ సర్విసైటిస్ అట్లనే ఉండి బ్యాక్ ఏక్, పొత్తి కడుపు నొప్పి, రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్, తెల్లబట్ట ఇవన్నీ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సర్విసైటిస్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఇయర్లీ పాప్స్మియర్ కంపల్సరీ తీసుకోవాలి. డెలివరీ టైంలో చాలా మందికి సి సెక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో సి సెక్షన్ కావాలని ప్రతి ఒక్కరు అనుకోరు, నార్మల్ అవ్వాలనుకున్నప్పటికీ కూడా సి సెక్షన్ టైంలో ఇచ్చేటువంటి ఆ ఇంజెక్షన్కి భయపడుతూ ఉంటారు కొంతమంది. అంటే లైఫ్ లాంగ్ ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల మనకి బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది అంటూ ఉంటారు. ఇట్స్ అ మిత్. అలా ఏం ఉండదు. బట్ మెజారిటీ థింక్ లైక్ దట్. వాళ్ళు ఏంటి అంటే డెలివరీ తర్వాత కాల్షియం సరిగ్గా వేసుకోరు, విటమిన్ డి సరిగ్గా ఉండదు, మదర్ కి సెల్ఫ్ ఇంట్రెస్ట్ అన్నది పోతుంది, మొత్తం బేబీ మీదే ఉంటది అంతే. సో అండ్ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఉంటారు కదా. సో బ్రెస్ట్ మిల్క్ అన్నది ఏంటంటే అదొక ఫ్లూయిడ్, న్యూట్రిషియస్ ఫ్లూయిడ్ టు ద బేబీ. కాకపోతే మదర్ కి ఇట్ విల్ డిప్లీట్ ఆల్ ద సోర్సెస్ ఆఫ్ కాల్షియం, ఐరన్ అవన్నీ.
సో మదర్ నుంచి న్యూట్రిషన్ అంతా లాగేసి బిడ్డకి ఇస్తుంది, కానీ మదర్కి న్యూట్రిషన్ ఉండదు. అందుకే మేము సప్లిమెంట్స్ ఇస్తాం. చాలా మంది జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి మేడం, బ్యాక్ ఏక్ వస్తుంది మేడం, షివరింగ్ వస్తుంది మేడం అంటే ఇందుకే వస్తుంది. ఇదంతా ఒక 5-6 ఇయర్స్ తర్వాత వాళ్ళకి బేబీ కొంచెం పెద్దగా అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఫోకస్ చేసుకుంటూ అప్పుడు రియలైజ్ అవుతారు. ఇంకొక ప్రెగ్నెన్సీకి ఓపిక ఉండదు, దేనికి ఓపిక ఉండదు. సో ఎప్పటికప్పుడు సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలి. వైటమిన్ డి, B12, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ఈ సప్లిమెంట్స్ తీసుకుంటేనే మన బాడీ ఫంక్షనింగ్ కూడా, బి కాంప్లెక్స్ వైటమిన్స్, మన బాడీ ఫంక్షనింగ్ అనేది కూడా బాగుంటుంది. దేర్ ఆర్ సో మెనీ ఫంక్షన్స్ విచ్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఫ్యాట్ సాల్యుబుల్ అండ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. సో ఇవన్నీ మన బాడీలో కరెక్ట్ మోతాదులో ఉంటేనే మన బాడీ ఫంక్షనింగ్ అనేది బాగుంటుంది అనమాట. సో మీరన్నట్టుగా అప్పుడు బేబీ పైన ఫోకస్ చేస్తున్న మదర్స్ ఆ టైంలో కేర్ తీసుకోలేదు అనుకుందాం, ఫీడింగ్ టైంలో బేబీ చూసుకుంటూ. దెన్ ఆఫ్టర్ ఒక 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ మేము అప్పుడు సరిగా తీసుకోలేదు మెడిసిన్స్, ఇప్పుడు యూస్ చేయొచ్చా అంటే యాజ్ ఎ కోర్స్ మళ్ళీ యూస్ చేయొచ్చు. ఎవ్రీ ఛాన్స్ దట్ యూ కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్. ఓకే, ఓన్లీ థింగ్ ఇస్ దట్ అందుకే లైఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇఫ్ యూ ఆస్క్ మీ దట్ ఈస్ మైండ్ఫుల్నెస్. ఓకే, యూ షుడ్ బీ మైండ్ఫుల్ అబౌట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు బేబీ పుట్టినంత మాత్రాన నువ్వు కోల్పోవాలని ఎక్కడ రాసి పెట్టలేదు. అది మన జనరేషన్స్ నుంచి అట్లా ట్రైన్ అయ్యి వచ్చింది. యూ షుడ్ ప్రయారిటైజ్ బేబీ, యూ ఆల్సో షుడ్ ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్. మనము యూ కెనాట్ పోర్ ఫ్రమ్ అన్ ఎంప్టీ కప్ కదా, యువర్ కప్ షుడ్ బి ఫుల్ టు పోర్ అవుట్. సో అందుకని టేక్ కేర్ ఆఫ్ బేబీ అండ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంతే, ఇంకా మిగతా అంతా సెకండరీ. ఫస్ట్ బేబీ కన్నా సెకండ్ బేబీలో కొంతమందిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. లైక్ గైనిక్ పరంగా అంటే బేబీ హెల్దీగా ఉండకపోవడము, మదర్ హెల్దీగా ఉండకపోవడం, ఇలాంటివన్నీ. సో దీనికి అంటే సెకండ్ బేబీకి వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఫస్ట్ సెకండ్ బేబీ వెళ్ళేదే 35-40కి వెళ్తున్నారు ఇప్పుడు అందరూ. సో నేను అంటాను 25కి ఒకరు, 27కి ఒకరు ఫినిష్ చేసుకొని ఒక 5 ఇయర్స్ ఇద్దరిని చూసుకొని 30 నుంచి యూ కెన్ స్టార్ట్ యువర్ కెరియర్. దట్ షుడ్ బి అ వైజ్ అడ్వైజ్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, సో కెరీర్ అన్నది ఇట్స్ అ వెరీ టెంపరరీ థింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ ఫ్యామిలీ. అఫ్ కోర్స్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సెల్ఫ్, బట్ తొందరగా అవ్వగొట్టుకొని ఒక ఫ్యామిలీ స్టెబిలిటీ వచ్చాక 30 ఇయర్స్ నుంచి వీ కెన్ డూ ఇట్ ఎనీ టైమ్. యాక్చువల్లీ యంగ్ మదర్స్ గా ఉంటుంది అండ్ యూ కెన్ ప్లే విత్ యువర్ కిడ్స్. 40 ఏళ్ళకి మా ఒపిడిలో చూస్తాం, 40 ఏళ్ళకి IVFలు చేయించుకొని 42కి చేయించుకొని వాళ్ళు పిల్లలు 10 ఏళ్ళకి వచ్చేసరికి వాళ్ళు 50-60 ఏళ్ళకి పిల్లల్ని పట్టుకొని స్కూల్కి వెళ్తుంటే ఎలా ఉంటుంది? ఈవెన్ కిడ్స్ ఆల్సో దే వాంట్ టు ప్లే విత్ పేరెంట్స్ అ లాట్. కాకపోతే దిస్ జనరేషన్ ఈవెన్ అడాలసెంట్ ఏమంటారు దిస్ హెల్త్ మీద అవేర్నెస్ కూడా ఎక్కువైంది, జిమ్ బాడీలు అన్నీ ఎక్కువైంది కాబట్టి ఎవ్రీవన్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ఫిట్నెస్. సో మేబీ లాంగివిటీ కూడా పెరిగింది. ఇట్ ఈస్ దేర్ పర్సనల్ చాయిస్. బట్ నన్ను అడిగితే మాత్రం 25కి ఒకరు, 27కి ఒకరు మంచిగా అయిపోతే మీ ఎగ్స్, మీ స్పర్మ్స్ కూడా మంచి క్వాలిటీ ఉంటాయి. యూ కెన్ గెట్ గుడ్ హెల్దీ బేబీస్ అండ్ యూ కెన్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్. రెగ్యులర్గా చేసుకునే హెల్త్ చెకప్స్ లాగే గైనిక్ సంబంధించినటువంటి చెకప్స్ కూడా రెగ్యులర్గా ఉమెన్ చేసుకుంటే మంచిదంటారా? అండ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు? 25 ఇయర్స్ నుంచి యూ కెన్ స్టార్ట్. ఓకే, సో ఎలాంటి టెస్ట్ చేసుకోవాలి? మొత్తం మాస్టర్ హెల్త్ ప్యాకేజ్ ఉంటుంది. అందులో మీ బాడీ ఫిజియాలజీ టెస్ట్ అన్నీ ఉంటాయి. ఒక అల్ట్రాసౌండ్ ఉంటుంది, బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ ఉంటుంది, ఇఫ్ యూఆర్ సెక్షువల్లీ యాక్టివ్ పాప్స్మియర్ కూడా ఉంటుంది. సో అండ్ మ్యామోగ్రఫీ ఎప్పుడు అంటే 40 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి మ్యామోగ్రఫీ. సోనో మ్యామోగ్రామ్ అంటే అల్ట్రాసౌండ్ ఆఫ్ ద బ్రెస్ట్. సో 40 ఇయర్స్ ముందే తర్వాత తీసుకోవాలి. అది కొంచెం అయనైజింగ్ రేడియేషన్ ఉంటుంది అందులో. సో ఇదైతే నాన్ అయనైజింగ్ రేడియేషన్, అల్ట్రాసోనిక్ ఎనర్జీ అన్నది. సో ఇవి అన్నీ మనకు కవర్ అవుతాయి. అండ్ గార్డసిల్ వ్యాక్సినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్, క్వాడ్రివెలెంట్, నానోవెలెంట్ 2 ఉన్నాయి. బాగా అఫోర్డబుల్ అయితే వాళ్ళు నోనోవాలెంట్కి వెళ్ళొచ్చు. 9 స్ట్రెయిన్స్కి ఇట్ ఈస్ యూస్ఫుల్. లేదు గవర్నమెంట్లో తీసుకునేది అయితే మనకు 4 స్ట్రెయిన్స్ మోస్ట్ కామన్గా క్యాన్సర్ కాజింగ్ వైరస్కి అది మన గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. సో అది మనము తీసుకోవచ్చు అనమాట. ప్రివెన్షన్ పాప్స్మియర్ కంపల్సరీ. వన్స్ యూర్ సెక్షువల్లీ యాక్టివ్ ప్లీజ్ గో ఫర్ పాప్స్మియర్. ఇది ఒక క్యాన్సర్ వేర్ వీ కెన్ ప్రివెంట్ యాక్చువల్లీ. వ్యాక్సిన్ ఉండడము అండ్ పాప్స్మియర్ టెస్ట్ ఉండడము మనకు రెగ్యులర్. ఇది మనం చెప్పి ప్రతి పాడ్కాస్ట్ లేకపోతే చిన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అని వస్తుంది, ఆ టైంలో వ్యాక్సినేషన్ బూస్ట్ చేయడము, పాప్స్మియర్ బూస్ట్ చేయడము, సో మెనీ థింగ్స్ వీఆర్ సీయింగ్ ఆన్ ద డిజిటల్ మీడియా.
సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అవేర్నెస్ మంత్, ప్లీజ్ whenever you feel like, please go to your gynecologist, go get your shots, get your pap smear done. ఒక మదర్కి టీనేజ్ అమ్మాయి ఇంట్లో ఉంది అంటే చాలు గైనిక్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవాలి అని, అట్ ద సేమ్ టైం మదర్ కూడా హెల్దీగా ఉండాలి మీరు చెప్పినట్టుగా. కాబట్టి ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం అలాగే హెల్దీగా ఉండడం కోసం ఏం చేయొచ్చు అంటారు? ఒకటి, పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటున్నాయా లేదా, మీ స్కిన్ హెల్దీగా ఉందా లేదా, ఓకే మీ జుట్టు హెల్దీగా ఉందా లేదా, దీస్ ఆర్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ యువర్ ఇంటర్నల్ హెల్త్. ఓకే ఈ 3 మనకు కనబడతాయి హెల్దీగా ఉన్న. అండ్ వెయిట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. పీరియడ్స్ కొంచెం ఇరెగ్యులర్ అయినా కూడా గైనకాలజిస్ట్ని వెళ్ళి కలవండి. మదర్ షుడ్ నాట్ రీఅష్యూర్ ఇది నార్మల్ ఏం కాదు అని చెప్పొద్దు. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు నార్మలా కాదా అని వాళ్ళు చెప్తారు. అండ్ యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ 25 years నుంచి మనకి మాస్టర్ హెల్త్ ప్యాకేజెస్ అన్నవి చేసుకుంటూ ఉంటే మనకి ఏమన్నా ఉన్నా బయటపడతాయి. సో ఇయర్లీ చేసుకోవడం వల్ల నష్టం అయితే లేదు. మనం ఎన్నో చోట్ల మనం స్పెండ్ చేస్తూ ఉంటాం. అసలు దిస్ ఈస్ నథింగ్, దిస్ ఈస్ ఫర్ యువర్ లైఫ్ కదా. ఏమీ రాకపోతే సంతోషం, ఏమన్నా వస్తే యూ కెన్ యాక్ట్ ఆన్ ఇట్. ఓకే రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ.